నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. ఈరోజు గురువారం, పైగా నిజ ఆషాఢ ప్రారంభం. ఆషాఢం ప్రారంభం అమావాస్య ఉదయం 6 గంటలకి కంప్లీట్ అయిపోయి పాడ్యం ఆల్రెడీ గడియలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు పాడ్యం పరిపూర్ణంగా పునర్వాసు నక్షత్రంతో ప్రారంభమైంది, పుష్య నక్షత్రంతో అంత్యమవుతుంది. గురువారం పుష్య నక్షత్రం చూడండి, ఈరోజు సాయంత్రం కలిసి వచ్చేసింది. గురువారం పుష్య నక్షత్రము, గురువు మరియు ఆదివారం రోజు పుష్య నక్షత్రం చాలా శ్రేష్ఠ విశేషం. మరియు మూలా నక్షత్రం కూడా గురువారం మరియు ఆదివారం వస్తే చాలా విశేషం అన్నమాట, చాలా పవర్ఫుల్. కొన్ని విచారాలు నిన్న మాట్లాడుతూ వస్తూ ఉన్నాం, చాలా విచారాలు మాట్లాడుతాం. అమావాస్య పౌర్ణమి రోజు ఇంట్లో ఎక్కువ యాక్సిడెంట్స్, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? అలాగే ఎన్నో కుటుంబంలో ఇలాంటి విచారాలు వస్తూ ఉంటాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలంటే ఉత్తమమైన సంస్కారం నేర్పాలి మనకి. నిజంగా మన ఒకరు చెప్పాలంటే వాళ్ళు చాలా బీదోడు అన్నమాట, చాలా బీదోడు. ఆ కుటుంబం అన్నమాట, ఫ్యామిలీ. అతని భార్య, అతనికి 3 పిల్లలు. అతని కొడుకు వాళ్ళ అమ్మ వచ్చి నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చూడండి, వాళ్ళు వచ్చి ఒక కవర్లో పండ్లు పలహారాలు తీసుకొని, తర్వాత బియ్యం 1 కేజీ, బెల్లము, తర్వాత సువర్ణం ఇంత, ఒక బంగారు ఇంత తీసుకువచ్చి నాకు ఇచ్చారు. దానం కదా, గురుగారు తీసుకోవాలి. ఏమమ్మా ఇంత 200 తెచ్చిచ్చారు కదా తల్లి, నేను ఎలా తీసుకొని అంటే, గురుగారు మీరే కదండి గురుగారితో వెళ్తే ఉత్తి చేతిలో వెళ్ళకూడదు, ఇష్టం ఇది దానం అనుకోండి. సరే దానం తీసుకుని, దాంట్లో చూస్తే సువర్ణం బంగారం ఉండింది, ఒక 1/2 గ్రామే ఉండింది. ఏంటి తల్లి ఇంతంతా ఖర్చు పెట్టుకొని వచ్చేది అవసరమా అంటే, ఏదో గురువుగారు మా కర్మ పోవాలంటే దాన ధర్మాలు చేయాలి కదా గురుగారు, మీరే చెప్తారు కదా. సరే ఇవ్వండి, అక్కడ పెట్టండి. తీసుకున్నాను. తర్వాత ముందు కూర్చొని వాళ్ళ ప్రాబ్లం, మీరు ఏం పని చేస్తారంటే, అప్పుడు నాకు భయం వేసింది. అంటే చూడండి, మనం అనుకోవచ్చు దాన ధర్మం చేయడానికి పేదరికము శ్రీమంతం అని లేదు. అంత పేదోళ్ళు వాళ్ళు అంత కష్టపడి అంత దీంట్లో ఉన్నవారు అలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత సంస్కారమో అనిపించింది. వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిపోయింది, అది ఓకే, వచ్చి సాల్వ్ అయిపోతుంది, త్వరలోనే రెడీ చేసాం. అంటే భగవంతుని ముందు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అనేది లేదు. దానా ధర్మం చేయాలంటే మనసు ఉంటే చాలు. మన గొప్పోళ్ళ మన బీదోళ్ళ అనేది లేదు. ఎంతోమందికి భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చే మనసు ఇవ్వడు. ఇంట్లో చెద్దలు పట్టుపోతుంటాయి డబ్బులు ఎంతోమంది ఇంట్లో. దానా ధర్మం చేయాలనే పని లేదు. ఏదో చెయ్యాలనుకుంటారా, చేయరు. వాళ్ళకి ఇంకా ఆశ, చెయ్యాలి, రావాలి, ఇలాంటి ఒకరికి ఒకటి ఉంటుంది. ఓన్లీ ఈ విచార సబ్జెక్ట్ వేరే మాట్లాడతాము. కొందరికి ఈ అమావాస్య పౌర్ణమి వచ్చే లోపు ఏం జరుగుతుంది చెప్పండి, ఒళ్ళు మీద దేవుడు వస్తుంది అంటారు. గురుగారు మా ఇంట్లో అమావాస్య వస్తానే మా భర్తకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి, గొడవలు తప్పవండి. ఎందుకమ్మా వస్తుంది అలా అంటే, ఇంకొక అతను వస్తారు, గురుగారు అమావాస్య పౌర్ణమి వస్తే మా ఇంట్లో ఎక్కడో రక్తం చూస్తాం గురుగారు, ఎవరో ఒకరు. ఎలా అవుతుంది? మా అబ్బాయి పడిపోతాడు, లేదో అంటే మా ఇంట్లో వంట చేసేటప్పుడు ఏమైపోతుంది, లేదో మా టామీ అంటే డాగ్కి ఏమైపోతుంది, ఇలా ఏదో జరుగుతుంది గురు. సరే ఇంకొక అతను చెప్తాడు, గురుగారు అమావాస్య వస్తే నాకు చాలా టెన్షన్ అండి, ఏం భరించలేకపోతాను, అంత ఒక టెన్షన్. ఇంకొక ఆవిడ వస్తుంది, గురుగారు అమావాస్య వచ్చింది అంటే మా ఇంట్లో గొడవ జరుగుతుంది, ఫిక్స్. ఇంకొక వస్తారు, గురుగారు అమావాస్య పౌర్ణమి దగ్గర వచ్చిందంటే అసలు నా ఒళ్ళంతా బరువుగా ఉంటుందండి. బరువుగా ఉంటుందా, ఏమొస్తుంది తల్లి, ఏదో లోపల చేరుకొనేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకరు చెప్తారు, గురుగారు అమావాస్య పౌర్ణమి వస్తే నాకు చేతులు కాళ్ళు నొప్పులండి, ఇక భరించలేమంతా. అమావాస్య 1 రోజు 2 రోజు వచ్చింది, ఇంకా స్టార్ట్ అవుతుంది. 1 రోజు 2 రోజు అమావాస్య 2 ఎండ్ అయిపోతుంది, మళ్ళీ అమావాస్యకి వస్తుంది.
అలా అయిపోతుంది గురు. ఇది ఏంటిది, ఎందుకు అలా అవుతుంది, నిజంగానే ఇది ఆధ్యాత్మికలా ఉందా ఇలాంటివి? ఇట్స్ బేసికలీ సైన్స్. చూడండి, ఎంతోమంది ఈ తంత్ర అంటే ఒకరు వెళ్ళారంట దేవాలయం దగ్గరికి. పాపం ఏదో గురుగారు ఏదో టీవీలో చెప్పారు, మేము పూజ చేసుకోవాలని వెళ్తే, చూడమ్మా వాళ్ళంతా తంత్ర పూజలు చెప్పేది అవి ఇక్కడ చేయరాదు, మేము దేవతా పూజలు చేసేది అన్నారంట. ఆమె ఒక కాలేజీలో సాంస్క్రిట్ లెక్చరర్. ఇతను లెక్చరర్ అని ఆమెకు తెలీదు. లెక్చరర్ ఆమె వెళ్ళింది, సాంస్క్రిట్ కాలేజ్లో లెక్చరర్ అనమాట. ఇదే మన తెలుగు రాష్ట్రంలో. సరే లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్ ఇలా వెళ్ళింది. అవునా, సరే అయ్యగారు మేము ఈరోజు వెలిగించుకొచ్చేస్తాము, రేపు ఇంకా రాలండి. మీరు అలా వెలిగించకూడదమ్మా, వాళ్ళు చెప్పేదంతా తంత్ర పూజలు, మేము వేదాలు ఉండేవి చేసే పూజలు, ఇవంతా ఇక్కడ చేయరాదు. అది ఆమెకి ఎగ్జైట్మెంట్, కోపం వచ్చేసింది. అతను పెద్ద వ్యక్తి. సరే అయ్యా, నేను ఇదే ఒక మన యూనివర్సిటీలో సాంస్క్రిట్ టీచర్ అండి, నేను ఏది తంత్ర పూజలు ఏది అని మాకు తెలుసు. నేను ఈ మీరు 2-3 సార్లు ఇలా చెప్తున్నారు, జనాలకంతా చెప్తున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను గురుగారు, వినండి అని. అసలు తంత్ర అంటే ఏం చెప్పండి, తంత్రం అంటే ఏం చెప్పండి. తంత్రం అంటే చేతుడు పనులు చేసేవి అన్నాడంట. ఆమెకి ఇంకా కోపం వచ్చింది. పండితు పిహెచ్డి చేసింది సాంస్క్రిట్లో, ఎంత గొప్పవారు వాళ్ళు. ఆమె చెప్పింది, గురుగారు దయచేసి క్షమించండి, మీకు చెప్పేంత గొప్పవాళ్ళు మేము కాదు, అయితే ఒక తెలుసుకోండి, వేదము అనేది థియరీ. మన వేదం చెప్తాం కదా, స్త్రీ సూక్తం పురుషూక్తం, అది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని అమ్మ వేదంలో ఉంటుంది. కానీ ఆ పదార్థాలని చేసేది తంత్రం అండి. మీరు హోమం చేసేటప్పుడు స్వాహ అంటారు కదా, ఇలా తీసి ఇలా పోస్తారు కదా, అది తంత్రం అండి. ఆ క్రియ అంటాం కదా, దాన్ని తంత్ర అంటారు. అంతేకాదండి, మీరు గృహప్రవేశం చేస్తారు కదా, గృహప్రవేశం చేసేటప్పుడు బయట గుమ్మడికాయ కొడతారు కదా, అదేంటది, ఏంటది, అది తంత్రమే. దేవుడికి డైలీ అష్టబలి అని ఇస్తారు కదా, అదేంటది, అది తంత్రమే. దేవుడికి విగ్రహంకి అభిషేకం చేస్తారు కదా రోజు, పాలు పెరుగు పసుపు కుంకుమ, ఇవన్నీ ఏంటండి, అది తంత్రమే. దేవుడికి ప్రతి ఒక్క కార్యక్రమం చేసే తంత్రం అండి. చేసే క్రియని తంత్రము అంటారు, చెప్పేదాన్ని వేదము అంటారు. యంత్ర తంత్ర మంత్ర, యంత్ర తంత్ర మంత్రం. చూడండి, మంత్రము చెప్పాలి అయింది కదా, తర్వాత యంత్రం క్రియేట్ చేయాలి, దాని నుంచి వచ్చే ప్రతిఫలమే తంత్రయోగం. చూడండి, యంత్రం తంత్రం మంత్రం 3 ఉంటేనే పూజ జరుగుతుంది, లేదో లేదు అని చెప్పేపాటికి అతను, అమ్మా మమ్మల్ని క్షమించేయండి తల్లి, ఏదో తెలియకుండా చెప్పేశాను, మాకు అల్ప జ్ఞానాలు మాకు తెలియదు అని చెప్పి క్షమాపణ అడిగాడంట. ఆమె చెప్పిందంట, మీ పెద్దోళ్ళు, మీరు ఇంత వయసు అయిన వారు మమ్మల్ని అలా అడగకూడదండి, దయచేసి 1 రోజు 2 రోజులు ఎవరైనా ఏదైనా చెప్తే ఎందుకు అలా, దాంట్లో ఏముందని తెలుసుకొని మాట్లాడండి, ఉత్తినే నోరుకు వచ్చినట్టు మాట్లాడి భక్తులు బాధ పెట్టకండి. భక్తులు దేవాలయానికి వస్తేనే, భక్తులు దేవస్థానానికి వస్తేనే అభివృద్ధి అవుతుంది. మీరు ఆ రోజు భక్తులు బాధపడుతుంటే దేవుడి పైన కాదు మీ పైన అసహించుకొని దేవస్థానానికి రాకుండా అయిపోయి మానేసుకుంటారు అని చెప్పిందంట. అని క్షమించని అడిగారంట. తర్వాత ఆమె చూడండి, అంటే జనాలకి ఎలా అయిపోయిందంటే తంత్రం అనేస్తే ఏదో మాట మంత్రం అయినట్టు, అలా అనుకోకూడదు. తంత్ర అంటే ఎంత గొప్ప వర్డ్ అది, తంత్రం. చూడండి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం, ఈ ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క రాగా ఉంది. కానీ వేదం ఏం చెప్తుందో దాన్ని చేయడమే తంత్రం. అంటే ఇక్కడ థియరీ అనేది వేదము, ప్రాక్టికల్ అనేది తంత్ర భాగం. ప్రాక్టికల్ దాని తంత్రం అంటాం. ఆగమ శాస్త్రం, దట్ ఈజ్ తంత్ర. మనం ఏది చేయాలి, ఇప్పుడు దర్భని తీస్తాము, దర్భని కాల్చుతాము, కాల్చేసి దాన్ని ఆ భస్మాన్ని తలకు పెడతాం, అంటే ఏమి, రక్ష, అది తంత్ర. హోమ కార్యక్రమాలు చేస్తాం కదా, రక్ష, అది తంత్రం. చండీ హోమ చేయాలి, దిగ్బంధన, దానికి అగ్ని ప్రతిష్ఠ అని చేయాలి. అగ్ని ప్రతిష్ఠ దక్షిణ భాగే అంటే దక్షిణత్ వైపు, బ్రహ్మమావాహ్యామి, క్షేత్రపాలకమావాహ్యామి, దట్స్ మంత్రము. ఆవాహన చేసేది అక్కడ పొలం పెట్టి, అది తంత్రం. ఎంత చూడండి, అంటే తంత్ర అనేది అంత సులభం కాదు, దాంట్లో ఎంతో గొప్పది ఉంది. మనము ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఫస్ట్ దాని గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఇంకా చాలా చెప్పేది ఉంది, ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి. గురూజీ, కావల్ నుంచి ప్రభారాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా రెండో అబ్బాయి భరత్ గారి నక్షత్రం చెప్పండి. భరత్ నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ జూలై
31 రాత్రి 11:48 కండి. ఉమ్. 1986 విజయవాడలో పుట్టాడండి. జూలై 31, 1986. రాత్రి 11:48. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. అలాగే. నమస్తే స్వామి. నమస్తే తల్లి. మీ పాదాలకు వందనాలండి. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. అబ్బాయి పేరేంటి? భరత్ స్వామి. భరత్ కుమార్. ఓకే భరత్. ఎన్నో కొడుకు మీకు? రెండో కొడుకు స్వామి. గురువారం రాత్రి అమ్మా జన్మించింది? అవును స్వామి. రోహిణి నక్షత్రం, వృషభ రాశి. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం, వృషభ రాశి. అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. అబ్బాయి ఏమో 2004 లో యాక్సిడెంట్ అయింది స్వామి. చెయ్యి మోకాలు చుట్టూ పగిలిపోయింది. చెయ్యి ఇరిగిపోతే ఒక రాడ్ వేశారు. అప్పుడు స్టడీస్ బ్రేక్ అయిపోయినాయి. అప్పుడు 10th క్లాస్ లో ఉన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఒక 3 years రెస్ట్ ఇచ్చారు స్వామి. ఆ రెస్ట్ లో అలాగే ఉండిపోయి ఇంకా చదువుకోవడానికి కుదరలేదు. మళ్ళీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు, అంటే మొన్న సంక్రాంతి కాకుండా అంతకు ముందు సంక్రాంతి రోజు పెరాలసిస్ వచ్చింది స్వామి. ఒక కాలు చెయ్యి అట్లా ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది, ఇంకా సరిగా రాలేదు స్వామి. ఓకే, ఇప్పుడు నడవడం అసలు ఏం అయితలేదు? అంటే నడుస్తున్నాడు, కొంచెం పర్వాలేదు. ఆ చెయ్యి మాత్రం ఫ్రీగా రావట్లేదు. ఇంకా కుంటున్నట్టే నడుస్తున్నాడు. ఇంకా స్టడీస్ అయితే ఏం లేదు. ఆ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకేం అర్థం కావట్లేదు స్వామి. వీళ్ళు మొదటి అబ్బాయా మీకు అమ్మా? రెండో అబ్బాయి స్వామి. ఓకే, అంటే ఇతనే లాస్ట్? ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇతని తమ్ముడు ఉన్నాడా? లేదు స్వామి. ఓకే, మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? ఆ భర్త కూడా రెండో అబ్బాయే స్వామి. వాళ్ళకి తమ్ముడు ఉన్నాడా? ఆయనకి తమ్ముడు లేడు, ఆయనకి అన్నయ్య ఉన్నాడు. అంటే మీ భర్త కూడా లాస్ట్ అబ్బాయి, మీ భర్తకు పుట్టిన లాస్ట్ అబ్బాయికి ఇలా అయింది. అవును స్వామి. ఏం పని చేస్తారు మీ భర్త? మా భర్త సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్ స్వామి. రిటైర్డ్ అయ్యారు. 2 years అవుతుంది. సరే తల్లి, ఏదో ఇది కర్మ వల్ల ఇలా జరిగిపోయింది. జాతకంలో అయితే నిజంగా బాగుంది, కానీ అపఘాత స్థానాల్లో శని, గురు, రాహు అన్నీ కలిసి ఉన్నారు. ఇది అయింది. ఆయుష్ బలం అయితే బాగుంది, కానీ త్వరగా కోలుకుంటారు తల్లి. మీరు ఎక్కడైతే శివాలయం కానీ లేదంటే నిత్య తోరణం, నిత్య అన్నదానం ఎక్కడ జరుగుతుందో అక్కడ మీ అబ్బాయిని తీసుకెళ్లి బెల్లం తులాభారం చేయించండి. బెల్లం తులాభారం చేయించండి. తర్వాత ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం 16 వారాలు చేయించి బిల్వార్చన చేసి ఆ బిల్వ దళాలని ఇతను పనుకుంటాడు కదా, వాళ్ళ బెడ్ కింద పర్మనెంట్ గా వేయండి. ప్రతి వారం తెచ్చి అలా చేస్తూ ఉండండి. ఈ మనకి ఆయుర్వేదిక్ షాప్ లో రససింధూరం అని దొరుకుతుంది. రససింధూరం, ఈ రససింధూరాన్ని 10 గ్రాములు తెచ్చి దాన్ని 100 గ్రాములుగా మార్చాలి. 10 గ్రాములని 100 భాగాలుగా చేసి ప్రతిరోజు రాత్రి ఆ పాలల్లో కలిపి దాన్ని సేవించాలి. ఇలా ఒక 100 రోజులు చక్కగా సేవిస్తూ వస్తే ఈ ఎముకలకు సంబంధించినది, మాంసఖండులకు సంబంధించి ఏదైనా ఉంటే ఆ చక్కగా రెడీ అయ్యి బ్లడ్ కరెక్ట్గా ఇది వచ్చి నరాలకు సంబంధించిన దోషాలు ఉన్నా కూడా దూరం అవుతాయి తల్లి. ఇది ఆయుర్వేదిక్ చేయండి, ఇక్కడ భగవంతుని చేయండి, దీన్ని చేస్తూ ఉండండి. అంటే ఈ ఆయుర్వేదిక్ ఔషధం తీసుకునేటప్పుడు నిమ్మ పులుపు వాడరాదు, జాగ్రత్త ఉండి. నిమ్మ పులుపు వాడితే అది వెళ్ళిపోతుంది. కావాల్సింటే చింతపండు వాడచ్చు, నిమ్మ పండు యూజ్ చేయకూడదు. ఇంత మాత్రం చక్కగా చేస్తూ ఉండండి తల్లి. త్వరలోనే మీ అబ్బాయి ఆరోగ్యవంతుడు అవుతాడు. ముందరికి జీవితం బాగుంది, వివాహం అవుతుంది అని ఉంది. ఏదైనా ఒక మంచి బిజినెస్ ఒకటి చేయించండి, వ్యాపారం ఇలాంటిది ఏదైనా చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి తల్లి. మీ జీవితం బాగుంటుంది. నేను చెప్పింది చేయించండి. ఫస్ట్ ఆరోగ్యం సరిపోని తర్వాత వివాహం చేయండి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. ప్రభారాణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి ఉషశ్రీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి ఉషశ్రీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ వెంకటేశ్వరరావు గారి గురించి అండి. తప్పకుండా అండి, నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఏం తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 46 ఉంటాయండి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. మీ పాదాలకు నమస్కారం గురువు గారు. ఆశిస్తూ ఉంటా. ఏం పని చేస్తారు మీ భర్త? కాటన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుండి?
పత్తి మిల్లులో పనిచేస్తారు, మిషనరీ వర్కర్ అన్నమాట. 20 years నుంచి అదే పనండి. సరే తల్లి, జాతకం అయితే రమల శాస్త్రం 6వ ఇల్లు శుక్రుని ఒక ఇల్లు లేదు, ఏమీ లేదండి, మాకు ఏమీ లేదు, అసలు కలిసి రావట్లేదు, ఎప్పుడు అప్పులు, అసలు ఏం బాగాలేదండి పరిస్థితులు. శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, సరిపోవట్లేదండి, శాలరీ ఏది సరిపోవట్లేదు. అవును తల్లి, శుక్రుడు ధనక శుభం కలిగి సేవింగ్స్, సంతోషం, సుఖాన్ని ఇచ్చేవాడు. దుస్థానంలో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు కూడా చూపిస్తాను, ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, వచ్చే డబ్బులు సరిపోవటం లేదు. ఇక అభివృద్ధి ఎలా అవుతుంది? మీకు ఎంతమంది తల్లి పిల్లలు, సంతానం? ఒక పాప బాబు అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప బీటెక్ 3rd year చదువుతుంది, బాబు 8th class అండి. సరే అమ్మా, కొన్ని పరిహారాలు చెప్తాను, మీ భర్త చేతిలో చేయించండి, ఖచ్చితంగా మంచి రోజులు మీకే వస్తాయి. మీ భర్త ఏదైనా సొంతంగా ఏదైనా చేయొచ్చుగా ఉండే కదా తల్లి? చెయ్యాలనే ఉన్నది గారు, చాలా లాస్ అయిపోయాము. ఏం చేస్తారు ఇంతకు ముందు? దానికి సంబంధించిందే వర్క్ షాప్ అని పెట్టి చాలా లాస్ అయ్యామండి. ఏం చేసినా అసలు కలిసి రావట్లేదు. పిల్లలేమో పెద్దాళ్ళు అయ్యారు, వెనక ముందు ఏమీ లేకుండా ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఉన్నాం గురుగారు. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి, సరిపోతుంది. మీరు ఓన్ గా ఏదైనా చేయాలమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఇది వర్క్ షాప్ పెట్టారు, అది స్టీల్. నేను అది అదే ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, అది చెయ్యొచ్చు అంటారా? వద్దమ్మా, ఇప్పుడే ఇవే అచ్చరాదలేదు, మీకు ఏదో ప్రాబ్లం అవుతుంది. ఇక మీరు ఫైనాన్స్ వద్దు, స్టీల్ అంటే ఇప్పుడు ఇనుపు సంబంధించింది, ఇది మీ అర్చరాదు. అందువల్ల ఇంకా దానికన్నా గార్మెంట్స్, బట్టల షాప్ పెట్టండి, ప్రావిజన్ స్టోర్స్ చేయండి. నిత్య ఆవశ్యకమైన పదార్థాలు ఏదైనా స్టోర్స్, నిత్య ఆవశ్యకత అంటే ప్రతిరోజు కావాల్సిన పదార్థాలది ఏదైనా వ్యాపారం చేయండి, మీకు చక్కగా కలిసి వస్తుంది. పాల వ్యాపారం అయినా సరే, ఒక డైరీ అయినా సరే, తర్వాత లేదో ఒక 10 గేదెలు 10 ఆవులు పెట్టి పోషించినా సరే, ఏదైనా చేయండి, ఖచ్చితంగా మీకు బాగా వచ్చేస్తుంది. అయితే ఇనుము అంటే స్టీల్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత ఇలా ఫైనాన్స్ రిలేటెడ్, ట్రావెల్స్ ఏజెన్సీ బిజినెస్, లేదా కొందరు ఏదైనా వాహనాలు తీసేసి రెంట్కి వదిలేస్తాం, ఇలాంటివి ఏం వద్దు, అలాంటివి మానేసి ఇలాంటివి నిత్యము ఆవశ్యకమైన ఏదైనా పదార్థాలు కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా బిజినెస్ చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్త చేతిలో ప్రతిరోజు ఉదయాన్నే 5 నుంచి 6 లోపు స్నానం చేసుకొని నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయించి, ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయంలో ఉదయాన్నే నేతి దీపం వెలిగించాలి, మంగళవారం సాయంత్రం దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించాలి, ప్రతి ఆదివారం విష్ణు దేవాలయానికి వెళ్ళి తులసి అర్చన చేసి అక్కడ గోధుమలు తెల్లటి వస్త్రం దానం ఇప్పించండి. ఇలా 16 వారాలు చేసుకుంటే ఖచ్చితంగా అది ముగిసేలోపే మీ భర్తకి అదృష్టం, ఈ ఇంట్లో దారిద్రం దూరమై ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే గురూజీ. కడప నుంచి రెడ్డి నాగులు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగులు గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా నక్షత్రం తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 36 ఉండొచ్చండి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటాయి. కొన్ని రోజులుగా ఆలోచనలు వస్తాయి, పెద్ద పెద్ద ఆలోచనలన్నీ వస్తాయి. ఏం పని చేయాలన్నా దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సరే, ఏం పని చేసేది మీరు? పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాను. సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15-16 ఏళ్ళు అయింది సార్. ఓకే, కానిస్టేబుల్ గా ఉన్నారా? అవును సార్. పంచమ స్థానం చూపిస్తుంది. నిజంగా మీ జాతకం చాలా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగం ఇది మీకే వచ్చిందా లేదా నాన్న తాతగారి ఎవరిదైనా వచ్చిందా? లేదు సార్, నాకే వచ్చింది. ఓకే, ఇంతకు ముందు మీ కుటుంబంలో ఎవరైనా ఉండేవారా ప్రభుత్వంలో? లేదు సార్, నేనే సార్. మీరే ఫస్ట్. ఓకే, మీరు ఎన్నో కొడుకు నాన్నకి? 2వ కొడుకు సార్. మంచిది, జాతకంలో ఏ దోషం లేదు, జాతకం చాలా బాగుంది. ఈ మానసికంగా ఇబ్బందులు అంటే ఈ నెగిటివ్ థాట్స్ రావడానికి, చెడు ఆలోచన రావడానికి, భయంగా అవ్వడానికి, ఇది మానసికంగా మనం డిప్రెషన్లో ఉన్నాం, అందువల్ల ఇది వస్తూ ఉంది. అంటే జాతక రీత్యా చూస్తే చంద్రుడు కేతు 2 కలిసినప్పుడు వాటికి ఆపోజిట్లో పాపగ్రహాలు శని కానీ కుజుడు కానీ ఉంటే ఇలాంటి మానసికంగా మనకి ఇబ్బందులు వస్తాయి. అంటే మనసుకారక చంద్రుడు కేతు వచ్చేసి భక్షకుడు కాబట్టి ఒక చంద్రుడు కేతు దగ్గరికి వెళ్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుంది. అందుకే మీకు అలా జరుగుతుంది, మీ జాతకంలో అలా ఉంటుంది. అందువలన ఇది సింపుల్ రెమెడీస్. ప్రతి సోమవారం ఉదయం శివాలయంలో ఉదయం 7:30 నుంచి 9 లోపు మీకు ఎంతసేపు అనుకూలమైతే అంత, అర్లీ మార్నింగ్ అయినా ప్రాబ్లం లేదు, నువ్వుల నూనెతో దీపం వెలిగించి బిల్వార్చన చేయించండి. మళ్ళీ అదే సోమవారం రాత్రి ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో ఒక దీపం వెలిగించి దాని ముందు కూర్చొని చంద్రమౌళేశ్వర అష్టకాన్ని పఠించి ఆ కంచంలో ఉన్న పాలలో మన ముఖం నీడ ఇలా చూసి దాని ఇంటి బయట పెట్టాలి. ప్రతి సోమవారం ఇలా చేస్తే మన మానసికంగా ఎలాంటి దోషాలున్నా వెళ్ళిపోతాయి. తర్వాత ఎక్కడైనా ఒక చోటు దేవాలయంలో ప్రతి శనివారం మన కాలభైరవుడు ఎక్కడైనా దేవాలయం ఉంటుంది. ఎక్కడైతే కాలభైరవం అంటే దుర్గాదేవి దేవాలయంలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. దేవి దేవాలయంలో పాత శక్తిపీఠం దేవాలయాలు ఉంటే అక్కడ ఉండే ఉంటుంది. ఎందుకంటే దుర్గాదేవికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అక్కడ ఉండే ఉంటుంది. అలాంటి చోటు ప్రతి శనివారం రోజు యాప నూనెతో లేదా నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి రండి కాలభైరవం ముందు. ఇంతే చాలు. ఒక 16 వారాలు ఇచ్చేస్తే జాతకంలో ఉన్న దోషాలు, ఈ భయం అన్నీ దూరమై ప్రశాంతంగా కుటుంబ జీవితం కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే. గురూజీ, దేవరపల్లి నుంచి రత్నకుమారి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రత్నకుమారి గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, పుట్టిన తారీఖు తెలుసండి. 1990 జూన్ 30 అండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురూజీ గారు. నమస్తే తల్లి. మీ పాదాలకు వందనాలండి. మా ఆశీస్సులో ఉంటాయి. ఎప్పటి నుంచో చూస్తున్నానండి, అది ఫాలో అవుతున్నామండి. ఈ రోజు చెప్పారు, అది కన్ఫర్మ్ గా చేసేటప్పటికి మీ కాల్ కలిసి వచ్చిందండి. అంతే తల్లి, నమ్మకంతో మనం ఏం చేసినా కూడా జరుగుతుంది. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. సరే అమ్మా, మీరు జన్మించిన శనివారం తల్లి? శనివారమేనండి. శనివారం. సరే తల్లి, హస్తా నక్షత్రము కన్యా రాశిలో జన్మించారు. రాసి పెట్టుకోండి, హస్తా నక్షత్రము కన్యా రాశి. ఎన్నో కూతురు మీ నాన్నకి మీరు? ఇద్దరు అబ్బాయిల తర్వాత ఒకే కూతురుందండి. సరే తల్లి, ఆఖరి కూతురు. జాతకం చాలా బాగుంది. ఎప్పుడు మంచి హుషారుగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. కోపం ఎక్కువ తల్లి, మీకు కోపం తక్కువ చేసుకోవాలి. ఏదో మానసికంగా ప్రశాంతత లేదమ్మా నీకు కుటుంబంలో. అవునండి. చూడ్డానికి అన్నీ ఉన్నాయి, చెప్పడానికి అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు, తృప్తి జీవితం లేదు. ఎడ్యుకేషన్ సగం, అన్నిట్లోనూ సగం సగం అయిపోయింది మీ జీవితం. అవునండి. ఏం పని చేస్తారు మీరు? ప్రెసెంట్ డిగ్రీ అయిందండి, ఖాళీయేనండి. టీటీసీ రాసి 4 సార్లు ఫెయిల్ అయిందండి. ర్యాంక్ వచ్చినా వెళ్ళలేకపోయాను. జాబ్ చేస్తానా లేదా అని అనుకున్నామని. జాబు, ప్రభుత్వ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ లో ట్రై చేస్తారు ఇంతకు ముందు? టీచింగ్ చేసాయండి 2 years. అది వదిలేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ట్రై చేయండి తల్లి. రెవెన్యూ అండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా రైల్వే డిపార్ట్మెంట్ లో మీకు ఖర్చు వస్తుంది. బట్ టీచింగ్ ప్రొఫెషన్ లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని నేను కొన్ని పరిహారాలు చెప్తాను మీ జాతక రీత్యా, నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మంచిగా వచ్చింది. ప్రతి గురువారం గురు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి, ప్రతి గురువారం పసుపు రంగు గుడ్డ, బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ మరియు శనగలు ఒక 100 గ్రాములు బ్లౌజ్ పీస్ సమేతంగా దానం ఇవ్వాలి. ఉదయాన్నే ఒక 16 వారాలు అలా దానం చేస్తూ ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇచ్చి నువ్వులు బెల్లము కలిపిన ఉండలు చేయించి బ్రాహ్మణ చేతుల్లోనే, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కలిపి చేస్తారు. అది దేవుడికి నైవేద్యం పెట్టి భక్తులకి ప్రసాదంగా పంచాలి శనివారం. అలా ఒక 16 వారాలు చేస్తే నీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ దూరం అవుతాయి. నెక్స్ట్ కాల్ ఫర్ అయినప్పుడు ఉద్యోగంలో మీరు ఎగ్జామ్స్ తీసుకోండి, తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. రత్నకుమారి గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ పూజల గురించి తెలియజేస్తున్నారు. అంటే మనం ఏదైనా చెప్పాలంటే తెలుసుకొని చెప్పాలి. ఎక్కడైనా చిక్కేసుకొని వస్తే దాని మర్యాద, రెస్పెక్ట్ వెళ్ళిపోతుంది. ఆవిడ గొప్ప ఆవిడ కాబట్టి, విద్యావంతులు కాబట్టి చిన్నగా ఆమె చెప్పింది ఆ పండితునికి. అదే నార్మల్ వ్యక్తికి ఏమైనా ఇంత మాత్రం నాలెడ్జ్ తెలిసింటే అతన్ని ఎలా చెప్పేవాడు? అర్థం చేసుకోవాలి. ఇలాగే ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతూ ఉండింది. అందులో జ్యోతిష్యం అలా ఇలా అనుకొని మాట్లాడుతున్నాం. ఒక అతను వచ్చాడు. అతను మనం ఏదైనా ఆధ్యాత్మికంలో ఏది చెప్పినా కూడా
అది వేస్ట్, అది సరిలేదు, అది అలా కాదు అనేవాడు. పక్కా నాస్తికుడు. ముఖం పైన కుంకుమ పెట్టేవాడు కాదు, ఇంకోటి చేసేవాడు కాదు. ఇలా చాలా ఎక్కడైనా దేవాలయంలో ఇలా అద్భుతాలు జరుగుతున్నాయంటే నాకు జరగలేదే అనేవాడు వెళ్ళి. అలాంటిది ఆ దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకొస్తే మంచిది అవుతుంది, నాకేం మంచిది కాలేదే ఇలా అనేవాడు. అంటే మనం నమ్మకంతో చేస్తే ఏదైనా, మనం రోజు టీవీలో పిలిచి అది ఇది ఇది కూర్చొని అతనితో మాట్లాడించేవాళ్ళు. ఒకరోజు ఒక సభాంగన పెద్ద పెద్ద వేద పండితులన్నీ కూర్చున్నాడు. అతను వచ్చాడు, వచ్చి ఎదురు కూర్చొని జ్యోతిష్యం అంటే అబద్ధము అలా ఇలా అంట. సరే నువ్వేం చదువుకున్నారప్పా? సైన్స్ చేశాను. నువ్వేం చేస్తావు? నేను స్కూల్లో టీచరు. సరే ఇప్పుడేం వదిలేశాను, నేను ఇలాంటివి బహిరంగం చేస్తూ ఉంటాను, అంటే దాన్ని విప్పి చూపిస్తూ ఉంటాను, ఇవన్నీ అబద్ధాలు అని నిరూపణ చేస్తూ ఉంటాను. సరే ఈరోజు ఏంటి నీ కాన్సెప్ట్? జ్యోతిషం అబద్ధం అని నిరూపణ చేసాక వచ్చాను. సరే జ్యోతిషం గురించి నీకేం తెలుసు చెప్పు అని. జ్యోతిషం గురించి నాకేం తెలియదు. ఇంక నువ్వు నిరూపణ ఎలా చేస్తావు ఇది అబద్ధము అని? దీని గురించి చదివావా? నక్షత్రాలు ఎన్నున్నాయి, రాశులు ఎన్నున్నాయి, ఎన్ని పాదాలు ఉన్నాయి, ఏ శ్లోకం ఎన్ని చెప్తుంది? 1,50,000 పరిహార స్తోత్రాలు ఉన్నాయి. పరిహారమే 1,50,000 పరిహారాలు ఉన్నాయి. దాంట్లో 10 చెప్పు నాయన. లేదు అంటే ఏ గ్రహం ఎక్కడుంటుంది, ఎలాంటి ప్రతిఫలం ఇస్తుంది చెప్పు నాయన. ఉచ్చస్థాన నీచస్థానం తెలుసు. ఆ పరిజ్ఞానమే లేనోడు నువ్వెందుకు ఇది వస్తావు? ఇప్పుడు నేనేమైనా ఇది కాదు అని చెప్పాలంటే దాని గురించి నాకు తెలియాలి, లేదా దాని గురించి బాగా రీసెర్చ్ చేసి అది ఫెయిల్యూర్ అనేయాలి. ఒక పెద్ద రాష్ట్రపతి అయి ఉన్నారు, వాళ్ళు సైంటిస్ట్ అన్నీ ఆయన ఇంతకు ముందు పెద్ద గొప్పవారు. ఒక అతను వచ్చేసి నేను ఈ ఒక చెక్కలో నేను పెట్రోల్ కనబట్టాను అని చెప్పిండు. చెక్కలో పెట్రోల్ కనబట్టాను పెద్దగా అన్నీ వచ్చేసాయి. టెస్టింగ్కి అతను వచ్చాడు, వచ్చేసి 5 నిమిషాలు దాన్ని ఇలా చేసి ఇలా లిక్విడ్ వచ్చి ఇలా ఇది ఫెయిల్యూర్ అనేసి సింపుల్ బర్న్ అయిపోయింది. అది అంటే కార్బన్ అది ఇది చూసి, అంటే మన పరిపూర్ణంగా దాన్ని తెలియకుండా, పరిపూర్ణంగా దాన్ని లోతులకు వెళ్ళకుండా దాన్ని ఫెయిల్యూర్ అని చెప్పలేదు. అతను పరీక్ష చేశాడు, తర్వాత ఫెయిల్యూర్ అని, మొదలే ఫెయిల్యూర్ అనలేదు అతను. అలాగే ఎవరైనా ఏదైనా చెప్పాలంటే దానికి ముందు తెలుసుకోండి, అది ఏంటి, అది మ్యాటర్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకొనే మనం ఇతరుల గురించి చెప్పాలి. ఉత్తనే మనం మాట్లాడకూడదు. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా చిక్కేసుకున్నాం అనుకోండి, అది అలవాటు పడిపోయి అప్పుడు పోయే మర్యాద లైఫ్లో ఎక్కడ వెళ్ళదు. మనమైతే ఒకరికి సహాయం చేయాలి, ఇంకొకరికి బాధ పెట్టకూడదు, అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఎలా అయిపోయిందంటే ఈ నాస్తికులు ఆస్తికులు అంటే కదా, నేను నమ్మను, అసలు దేవుడు అంటే నమ్మను, దయాలంటే నమ్మను, భూతాలంటే నమ్మను. దేవుడే నీకు నమ్మకమే లేనప్పుడు మనకి ఇంకెలా మంచిది అవుతుంది? ఏదైనా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే మనం బతకగలం, జీవించగలం. చూడండి, ఎప్పుడు కూడా భార్య పైన భర్తకి నమ్మకం, భర్త పైన భార్యకి నమ్మకం, తల్లిదండ్రులు పిల్లల పైన నమ్మకం, పిల్లలు తల్లిదండ్రుల పైన నమ్మకం. ఇలా ప్రపంచం అలాగే నమ్మకం పైనే బతుకుతుంది. ఇప్పుడు కూడా సముద్రం పైన ఈ సముద్రం పైన ఒక బబుల్ ఉన్నట్టు ఈ భూమి సముద్రం పైన ఇలా ఉందన్నమాట. ఒక నమ్మకం, అది ఎప్పుడైనా పల్టి కొట్టాలి, ఇలా తేలుతూ. మనకు తెలుసా, చూసామా? అలా ఉంటుంది. ఒక నమ్మకం, ఇదంతా నమ్మకం పైనే జీవితం, నమ్మకం పైనే సంసారం, నమ్మకమే ఉంటుంది. అలాంటి నమ్మకాలని మనం నమ్మక ద్రోహం చేసుకొని ఇతరులకి నమ్మకం ద్రోహం చేస్తూ ఉంటామే, ఎంత పాపం వస్తుంది అలా చేస్తే. ఈ నమ్మక ద్రోహం అంటాను చూడండి, దీనంత బాధ ప్రపంచంలో ఏది ఉండటండి. వాడు లాగేసి కొట్టేసి వెళ్ళిపోతే 5 నిమిషాలు మర్చిపోవచ్చు, వాడు కొట్టేసి వెళ్ళిపోయిండు అని. అదే నమ్మక ద్రోహం అయ్యి ఉంటుంది అనుకోండి, జీవితాంతం బాధపడుతూ ఉంటాం. ఇలాంటి వాడు ఇలా చేశాడని. జీవితంలో ఈ డబ్బుల విచారంగా విశేషంగా అప్పులోని మనం చేస్తాం కదా, అవి తిరిగి ఇవ్వకపోతే అప్పులు చేసేది మన ఆవశ్యకతం. మనం ఎక్కడో కర్మానికి పెడతాం, అది లాస్ అయిపోయి వేరే వాళ్ళకి ఇవ్వకపోతే. ఆ అప్పుల గురించి, ఎందుకు అప్పులు అవుతాయి, ఎందుకు మనం అప్పులు చేస్తాము, ఆ అప్పులు త్వరగా తీరాలంటే మనం ఏమేం చెయ్యాలి, అప్పులు ఇవ్వకపోతే మనకి ఎలాంటి రోగాలు ఎలాంటి కర్మాలు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే దాన్ని కంప్లీట్లీ రేపు ఒక కార్యక్రమంలో నేను తెలియచేస్తాను. మీరు అందరూ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య, ఈరోజు రుణాల బాధ, ఇంట్లో నమ్మక ద్రోహం, వాటి గురించి రేపు చెప్తాను. ఇంకా చాలా విచారాలు మనం చెప్తూ ఉంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. వాటన్నింటిని రేపు చూద్దాం. గురూజీ, హైదరాబాద్ నుంచి దేవిక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి.
నక్షత్రం రావతి నక్షత్రం అండి, మీనరాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ గారు, పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. గురువు గారు, నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మే 21, 2014 నాకు పెళ్లి జరిగిందండి. ఆ తర్వాత 6 months కాపురం బానే జరిగింది. అక్కడ నుంచి మా అత్తయ్య గారు నన్ను, నా భర్తని విడదీయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అరుణాచలం వెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత 2 times ఆయన పారిపోయారు. ఇప్పటి వరకు తను ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది తెలియదు. June 10th మాత్రం ఒక మెసేజ్ పెట్టారు, September 1st వస్తాను అని. కానీ అసలు తన క్యారెక్టర్ ఏంటి, తనకి ఇంకొక అమ్మాయితో ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందా, లేదా ఏదైనా ప్రాబ్లం లో తను ఏమన్నా ఇరుక్కుపోయాడా అనేది ఏం అర్థం కావట్లేదు గురువు గారు. పారిపోయి ఎక్కడుంటాడో, ఏం చేస్తూ ఉంటాడంట? ఎక్కడున్నాను అని చెప్పట్లేదు గురువు గారు, కానీ తనకి ఎక్కువగా అరుణాచలం వెళ్ళడం అనేది ఇష్టం. ధ్యానం, జపం అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. మొదలు మీరు ఇంతకు ముందు ఎక్కడుండేవారు? హైదరాబాద్ లోనే ఉన్నవారు గురువు గారు. పెళ్ళైనప్పటి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్ లో. ఏం పని చేస్తాడు అతను? ఏం చేయట్లేదు. ఒకప్పుడు బిజినెస్ పెట్టారు, బిజినెస్ సరిగ్గా లేదు అని చెప్పి తీసేశారు. 2 years ఖాళీగా ఉన్నారు. తర్వాత పెళ్లి జరిగితే భార్యాభర్తల పేర్ల మీద పెట్టుకోవచ్చు అన్నారు, కానీ ఏమీ లేదు ఇప్పటి వరకు. ఓకే. జీవితం గడవడం అంటే మావయ్య గారు బిజినెస్ జాబ్ చేస్తున్నారు, ఆస్తి బాగానే ఉంది, సో గడవడానికి ప్రాబ్లం లేదండి. నేను ఒక పరిహారం చెప్తాను, అది చేయండి. ఖచ్చితంగా అతను వస్తాడు, లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాడు, ప్రాబ్లం లేదు. మీ జాతకంలోని 7వ స్థానంలో పాపగ్రహాలు కూర్చొని ఉన్నాయి, అందుకే ఇలాంటిది జరుగుతుంది. తర్వాత 7వ నీచ స్థానంలో ఉన్నాడు, అందుకే ఇది. అతనికి వేరే పెళ్లి కానీ, రెండో వివాహం కానీ అలాంటిది ఏం లేదు. మీరు అలా అనుమానం పడేది వద్దు, బాగానే ఉంది. కానీ ఏదో జీవితంలో విరక్తి వచ్చినట్టు ఇలా చేస్తున్నాడు. దానికి ఒక వచ్చిన తక్షణము ఒక మంచి డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించండి. ఫస్ట్ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి, మంచి డాక్టర్ని విచారించండి. మీరు చేయాల్సినది ప్రతిరోజు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని ఉదయం 6 నుండి 7 లోపల పారాయణం, మధ్యాహ్నము 12 నుంచి 1 గంట మధ్య, సాయంత్రం 6 నుండి 7, రోజుకి 3 సార్లు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని ప్రతిరోజు లక్ష్మీనారాయణ లేదంటే ఉమామహేశ్వర దేవాలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా 45 రోజులు చక్కగా చేస్తే అందులో నీ భర్త ఖచ్చితంగా వస్తాడు. వచ్చినా కూడా ఇది కంప్లీట్ చేయాలి మీరు, ఇది జీవితాంతం నీకు సుఖపడి ఉంటావు. ఒక మంచి డాక్టర్తో కన్సల్టించండి, ఇంతే చాలు తల్లి, వేరే ఇంకేం అవసరం లేదు. మీరు నేను చెప్పించేయండి, త్వరలోనే మీకు మంచి శుభవార్త తెలిసొస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, మంత్రం తంత్రం వీటి గురించి తెలియజేస్తున్నారు. అవును, అంటే యంత్రో మంత్రో తంత్ర, యంత్రము మంత్రము తంత్రానికి ఒకటికి సంబంధం ఉంటుంది. జీవితంలో తెలుసుకునేవి చాలా ఉన్నాయి, చాలా విభాగాలు, ఉపర విభాగాలు తెలుసుకోవాలి. కొన్ని చోట్ల ఒక్కొక్క విధానం కూడా ఒక్కొక్క విశేషత ఉంటుంది. యంత్రోద్ధార, మెడలో యంత్రం కట్టుకునేది, లోపల యంత్రం అంటే మనం వేసుకుంటాం కదా, అవి రాసి యంత్రం. మంత్రం అంటే చెప్పేది, తంత్రం అంటే చేసేది. చూడండి, అంతా యంత్రాలు అంటే కట్టుకునేవి యంత్రం అంటే, మంత్రం అంటే చెప్పేది, తంత్రం అంటే చేసే విధానాన్ని. వీటిని చాలా మనిషి కన్ఫ్యూజన్తో ఉన్నాడు. చాలా ప్రతి ఒక్కటి నమ్మకం ఉంటేనే జరుగుతుంది, నమ్మకం లేనిది ఏం కాదు. అందరికీ ఇలా వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? అమావాస్య పౌర్ణమి దగ్గర రావడగానే మన గ్రావిటేషన్ ఎనర్జీ అంటే భూమిలో గురుత్వాకర్షణ శక్తి తగ్గుతుంది. అమావాస్య పౌర్ణమి రోజు సముద్రంలో ఎక్కువ అలలు ప్రవహిస్తుంటాయి. ఎక్కువ నేను ఎప్పుడూ ఒక చోటు వెళ్తూ ఉంటాను సముద్రంలో ఒక దారి. పౌర్ణమి దగ్గర వచ్చింది అంటే 1 కిలోమీటర్ నీళ్లు వచ్చేసి ఉంటాయి ఫుల్గా. అమావాస్య దగ్గర వెళ్తే 1 కిలోమీటర్ నీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అంటే పౌర్ణమి అమావాస్య దగ్గర ఉన్నట్టుగా అంత వేరియేషన్ ఉంది ఒక చోటు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఒక విజ్ఞానమే, కానీ ఆ ఒక విజ్ఞానం అలా చేసి పెడుతూ ఉంటుంది. అది ఒక దైవము శక్తి, మనకు తెలీదు. మన కడుపులో జఠరాగ్ని, కడుపులో అగ్ని ఉంటేనే అది జీర్ణం అవుతుంది. ఇప్పుడు వేడి లేకపోతే జీర్ణం అవ్వదు కదా. అలాగే నీళ్ళల్లో కూడా దిగువ ఈ లావారసం లాంటి వేడి అనేది ఉంది. అది కాళికా శక్తి అన్నమాట. ఆ శక్తి అనేది లేకుండా ఉంటే సముద్రమే ఐస్ అయిపోయేది.
అందుకని మించి మనకి ఈ రోజుల్లో చాలా కాలర్స్ ఏం చేస్తారు, చాలా బుద్ధివంతులు అయిపోయారు మన కాలర్స్. ఫోన్ చేస్తారు, గురుగారు నాది ఇలా, తర్వాత సరే మా పిల్లలది అలాగే తెలుసుకోవాలి, మాకు 3 పిల్లలు, ఇలాంటివి. దయచేసి మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, మాకు తెలుసు అది. మీరు మాకు మెసేజ్ పెడుతూనే ఉండాము, మాకు ఇంకా కాల్ రాలేదు అని బాధపడకండి. రోజు ఒక మెసేజ్ పెడుతూ ఉండండి, ఖచ్చితంగా రానే వస్తుంది నమ్మకంతో. ఒకరోజు పెడతారు, మళ్ళీ వస్తుందిలే ఇంకా 6 నెలలకి వెయిట్ చేస్తూ ఉంటే సీనియారిటీ పోతూ ఉంటుంది. అర్థమైంది కదా? రోజు ఒక మెసేజ్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా రానే వస్తుంది. ఒకటి. రెండోది, మీరు ఫోన్ చేస్తే ఒకరి గురించి మాత్రం అడగండి, స్పష్టంగా అడగండి. ఆ లౌడ్ స్పీకర్ ఆన్ చేసేస్తారు, హలో అంటారు, నేను మాట్లాడదు మీకు వినపడుతుంది, మీరు మాట్లాడదు మాకు వినపడదు. అలాంటి ఇది నెట్వర్క్ దొరికే చోటు నిల్చుకొని మాట్లాడండి. తర్వాత ఆ ఒక కాల్స్ మీరు మీకు ఎప్పుడైతే కాల్ వస్తుందో దాన్ని క్లీన్గా వినుకొని పర్ఫెక్ట్గా మాట్లాడండి. కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా పరిహారాలు మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అందరికీ కలగకుండా మీకే కలిసి ఉంటే ఏదో అదృష్టం ఉందే, మీ సంకల్పం గట్టిగా ఉందే, మీకు కలిసింది. వాళ్ళ నమ్మకం, అందుకే మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది, మన నమ్మకమే మనకి మంచి చేస్తుంది. అయితే ఆ నమ్మకానికి ద్రోహం చేస్తే ఏమవుతుంది అనే దాన్ని రేపటి కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, ఆ నమ్మక ద్రోహం ఏంటి. అందుకే ఎప్పుడు కూడా ప్రజలు ఎవరే కానీ, అర్చకులు కానీ, ఋత్వికులు కానీ, మాలాంటి వారు కానీ, భక్తులు మనసు బాధ పెట్టకూడదు. ఆ భక్తులు దేవస్థానానికి రాకపోతే దేవాలయాలు మూసేయాల్సి వస్తుంది. అర్థమైంది కదా? వాళ్ళకి బాధ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ మనసులో ఎన్నో కష్టాలు పెట్టుకొని దేవస్థానానికి వస్తారు, ఎన్నో కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మనసు బాధ పెట్టేస్తే మళ్ళీ ఆ దేవస్థానానికి రారు. ఒక ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ ఆమె, ఒక చిన్న ఎడ్యుకేటెడ్ కాలేజ్ స్టూడెంటు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, ఎంఎస్ పోవాలి. సరే అమ్మ నాన్న ఒక దేవాలయానికి వెళ్ళారు. గురుగారు మా అమ్మాయి ఎంఎస్కి పంపించాలనుకున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేశాడంట దేవస్థానంలోనే కూర్చొని. ఎంఎస్కి పోతే ఆమె మళ్ళీ రాదు తిరిగి, అక్కడే ఆత్మహత్య చేసుకొని సరిపోతుంది. భయం వేసింది వీళ్ళకి. ఏం చేయాలి? అలా ఓకే. తర్వాత గురుగారు ఇక్కడే ఉండి ఏం చేయాలి? అర్జెంట్, అమ్మాయికి 2 నెలల్లో పెళ్లి చేయకపోతే అమ్మాయి కూడా సరిపోతుందండి. గురుగారు చేసిస్తామండి. అయితే సరే అండి. అలాగే 3వ వర్డు, వీళ్ళ నాన్నకి 3 నెలలు యాక్సిడెంట్ అయిపోతుంది, కాలు ఇరిగిపోతుంది. సరేనండి. దీనికి అన్ని పరిహారం ఏంటండి? హోమాలు, జపాలు, యాగాలు చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? 5 లక్షలు ఖర్చు అవుతుంది అన్న. భయం వేసేసింది వాళ్ళకి. అంటే అతను అర్థం చూడండి, అమ్మాయి ఎంఎస్కి పంపించాలి, 20-30 లక్షలు రెడీ ఉండి దాంట్లో 5 లక్షలు ఖర్చు అయినాయి. ఇలా పెట్టుకోవాలి. ఏం చెప్పాడో లేదు, ఆమె పైన ఏదైనా ద్వేషం ఉందో తెలియదు. తర్వాత ఆమె బయటకు వచ్చి ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఇంకొక రకంగా, వాళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. ఇవంతి నమ్మకం, నాకు దేవుడే గట్టి అని చెప్పేసి ఎంఎస్కి పంపించేసింది. తర్వాత ఎంఎస్ ముగించుకొని వచ్చేసింది. ఎంఎస్ ముగించి కంప్లీట్ చేసి మొన్న రీసెంట్గా మా ఆఫీస్కి వచ్చి కలిసింది. గురుగారు మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, ఎవరోడు ఎట్ల నుంచి వస్తారు. వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందండి. అప్పటి నుంచి జ్యోతిష్యం అంటే నమ్మేదే పోయింది. మా అమ్మాయి దేవుళ్ళని నమ్ముతా లేదు, వాళ్ళ మాట అంటే నమ్ముతా లేదు. అలా అయిపోయింది మా అమ్మాయి పరిస్థితి. ఈరోజు మీది వరకు తీసుకువచ్చాను, ఇది నా సంకల్పంతో తీసుకువచ్చాను అంతే. మా అమ్మాయికి ఇవన్నీ ఆమె వచ్చి అంతా మాట్లాడిన తర్వాత ఆమె సిగ్గుపడింది. అంటే జీవితంలో ఇలావన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏమో చూసాం. నమ్మకం అనేది గట్టిగా ఉంటే మన నమ్మకం మన్నే కాపాడుతుంది. అందుకే భక్తుల మనసు మనం బాధ పెట్టకూడదు. ఇప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే నా దగ్గర వచ్చి, గురుగారు నా జీవితంలో ఇలా చెప్పాడు కదా, ఇప్పుడు అతని ముఖం పైన ఇలా విసిరు కొట్టాలంది. నా సర్టిఫికేట్ చూడు, ఎంఎస్ కంప్లీట్ చేసుకోతే నేను చావలేదు, మా నాన్న బతికే ఉన్నారు, మేము హోమాలు యాగాలు చేయలేదని. నువ్వు అలా చెప్పకూడదమ్మా, అలా చేయరాదంటే. అతను చేసిన తప్పే కదా గురుగారు నాకు చెప్తుంది ఆమె. నేనేం చెప్పాలి అప్పుడు? నీ టైం బాగలేదు కాబట్టి నీ దగ్గర అతను అలా చెప్పాడు. నీ టైం బాగలేదు, మీ అమ్మ నాన్న ఏదో పూర్వపుణ్యం వల్ల నీకు మంచిది అయిపోయింది, కానీ అలాగే జరిగింటే ఏం చేసేదానివి? అందుకే ఈ 2 సంవత్సరాలు మీ అమ్మ ఎంతో భయంగా నా కూతురికి ఏం కాకూడదు నిత్యము పూజ చేసింది కదా, అందువల్ల నువ్వు ఇలా వచ్చావని నేను ఆమెకు సమాధానం చెప్పి పంపించాను. చూడండి, అందుకే మనం ఏమి చెప్పకముందు, మాట్లాడకముందు ఇతరులతో ఏం చెప్పండి పరిపూర్ణంగా తెలుసుకొని మాట్లాడండి. ఇక రోజు టైం అయిపోయింది, చాలా మాట్లాడాలనుకున్నాను. ఇక ఈరోజు మనమందరూ చేయాల్సినది ఈనాటి యోగక్షేమం. ఈరోజు గురువారం, చాలా విశేషమైన రోజు, పాడ్యమి గురువారం. ఈరోజు సాయంత్రం మీ ఇంటి దేవుడికి చూడండి, ఆషాఢ మాసము చాలా మంచి యోగాలు ప్రారంభమయ్యాయి.
ఆషాఢమాసం మొదటి గురువారం మీ ఇంటి దేవుడి ముందు యథాశక్తి పూజ చేసి అర్చించి మన ఇంట్లో ఉన్న ఏదైనా ధాన్యాన్ని, అంటే ఈ ధాన్యం ఏదైనా 3 విధాల ధాన్యాలని నానబెట్టి ఉడకబెట్టి ఉప్పు లేకుండా దాన్ని ప్రసాదంగా మార్చి ఇంటి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా ఇంటి దేవుడికి నైవేద్యంగా పెట్టి రాత్రి భోంచేసే ముందు ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళంతా పంచుకొని తినింది అయితే ఇంట్లో సఖ్యత వస్తుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. అంటే ఈరోజు కులదైవాన్ని ఆరాధన చేసి నెయ్యి దీపం వెలిగించి యథాశక్తి 3 విధాల ధాన్యాలతో నైవేద్యం చేసి ఉప్పు లేకుండా నైవేద్యం చేసి ఆ కులదైవాన్ని అర్చించింది అయితే కుటుంబంలో కలహాలు తగ్గి కుటుంబంలో సఖ్యత వస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం. ప్రతి ఒక్కరు తప్పక చేయండి. ఈరోజు సాయంత్రం ఇంటి దైవం ముందు నేతి దీపం వెలిగించి యథాశక్తి పూజించి ఉడకపెట్టిన 3 రకాల ధాన్యాల్ని ఉప్పు కలపకుండా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులంతా రాత్రి భోజనానికి ముందు ఆ ప్రసాదం స్వీకరిస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరుతుంది. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.